నిన్న పార్లమెంట్లో తేజస్విని సూర్య వ్యాఖ్యలు చేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజులలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ మేమందరం కూడా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీలో అందరిపైన ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్ ఏదైతే ఉండనో తెలంగాణ కావాలని అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో పనిచేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తేజస్విని సూర్య ఏదైతే వ్యాఖ్యలు చేశాడు ఆయనకు అవగాహన లేదు, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. దాన్ని కిషన్ రెడ్డి గారు కూడా సమర్థిస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యమైన విషయము. వారి సరిగా ఆ రోజులలో కూడా మేము ఇదే చెప్పినాము. బీజేపీ రాజ్యసభలో అప్పుడు వ్యతిరేకిస్తున్నారు, మీరు దీన్ని వ్యతిరేకించకండి, మీరు తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి అప్పుడు తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడము సరైన వ్యాఖ్యలు కావు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఏదైతే నిన్న తేజస్వి సూర్య మాట్లాడినటువంటి విషయాన్ని డిలీట్ చేయాలని పార్లమెంట్ రికార్డుల నుంచి రాష్ట్ర విభజన పాకిస్తాన్ ఇండియా కంటే అధ్వానంగా చేసింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు స్పీకర్ దృష్టికి మేము ఎంపీలందరం 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరం కూడా వెళ్ళి స్పీకర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 1600 మంది బలిదానాలు, నీళ్లు నిధులు నియామకాల కోసం వెనుకబడ్డ తెలంగాణ పోరాటాన్ని అంత చులకనగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్య మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను తెలంగాణ ప్రజలకు. మీరు 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిపించి తెలంగాణ నుంచి ఢిల్లీకి పంపించారు. తేజస్వి మాట్లాడిన మాటలను ఈ 8 మంది బీజేపీ ఎంపీలు వాళ్ళ సొంత ఎంపీని మందలించిన పాపానికి కూడా పోలే. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండి మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు రాకపోవడానికి కారణం తెలంగాణ ప్రజలకు తెలుసు. అవయదానం చేసి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు కదా. మీరు అక్కడ మాట్లాడే బదులు ఆ బీజేపీ మీ బీ టీం బీజేపీ తోటి చెప్పి ఆయనను మందలించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు, మీరు అనవసరంగా తెలంగాణ ప్రజల ముందు యాక్టింగ్ చేసే నడవదు. మీరు ఈరోజు హౌస్లో లేకపోవడం వల్లనే మేము అక్కడ ఎదిరించలేకపోతా ఉంటారు. మేము ఎంపీలం కూడా నిన్న ట్రై చేసినాం మాట్లాడటానికి, అక్కడ స్పీకర్ సమయం లేదు. ఇందుకే ఈరోజు పొద్దున మకర ద్వార దగ్గర ధర్నా చేయడం జరిగింది. తర్వాత అందరం ఎంపీలం కలిసి స్పీకర్ని కలిసి ఈ యొక్క లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, తేజస్వి సూర్య తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వారితో పాటు బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, లక్ష్మణ్ గారు రాజ్యసభలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంపీలు, రాజ్యసభలు ఉన్న వాళ్ళు, లోక్సభలో ఉన్న వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి. ఈరోజు మేము 8 మంది తెలంగాణ ఎంపీలము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారికి. కిషన్ రెడ్డి గారు, తేజస్వి సూర్య గారు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ దాన్ని ఇమ్మీడియట్గా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు, అది సరైన విషయం కాదు, ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణకి అవమానం జరగకుండా మేము ఎల్లప్పుడూ తెలంగాణ కోసం నిల్చొని మన హక్కుల కోసం పోరాడతామని మళ్ళొకసారి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.